నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో, ఈరోజు మనం చూడబోయే టాపిక్ యాక్చువల్‌గా ఏవాస్కులర్ నెక్రోసిస్. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఆ పార్ట్‌కి అంటే ఏ పార్ట్ అయినా కావచ్చు బాడీలో దానికి వాస్కులారిటీ లేకపోవటం. అంటే వాస్కులారిటీ అంటే సర్క్యులేషన్ సరిగ్గా అందకపోవటం. సో, ఏ పార్ట్‌కి మనం సరిగ్గా సర్క్యులేషన్ అందకుండా ఉంటుంది? సో, బాడీలో ప్రతి పార్ట్‌కి ఈజీగా సర్క్యులేషన్ అందాలి. సో, సర్క్యులేషన్ అందుతున్నంత వరకు దానికి ఆక్సిజనేషన్ గానీ, దానికి కావాల్సిన ఫుడ్ కానీ, దానికి కావాల్సిన ఇది కానీ అన్నీ కూడా అందుతూ ఉంటాయి. సో, అది ఎప్పుడైతే అందట్లేదో అంటే ఏ పార్ట్‌కైతే అందట్లేదో అలాంటి పార్ట్‌ని ఏవాస్కులర్ అంటాం. సో, అది బోన్ కావచ్చు, లేదంటే మజిల్ కావచ్చు, లేదంటే చాలా దాంట్లోనూ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది చూస్తుంటాం చాలా వరకు. సో, బట్ ఇప్పుడు మనం చూడబోయే టాపిక్‌లో పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చిన తరువాత చాలా మందిలో ఈ హిప్ జాయింట్ పెయిన్స్ అంటే ఈ తుంటి ఎముకలో పెయిన్స్ అని చెప్పటం. ఈ పెయిన్స్ ఇనిషియల్‌గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఈ 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్‌లో ఏవియన్స్‌లో ఫస్ట్ 2 స్టేజెస్‌లో ఉండే వాళ్ళకి పెయిన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ స్టేజ్‌కి వచ్చేటప్పటికి ఆ యొక్క బాల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. హెడ్ ఒక బాల్ డిస్ట్రాయ్ అవుతుంది. ఫోర్త్ స్టేజ్‌లో కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయ్యి ఆ షేప్ అవుట్ కూడా అయిపోతుంది కంప్లీట్‌గా. సో, వాళ్ళు నడవలేని పరిస్థితికి వస్తుంటారు యాక్చువల్‌గా. ఈ 4 స్టేజెస్‌లో ఉండే వాళ్ళకి ఫస్ట్ స్టేజ్‌లో వచ్చిన వాళ్ళకి అంటే ఏవియన్ ఫస్ట్ స్టేజ్‌లో వచ్చిన వాళ్ళకి యూజువల్‌గా ఏంటంటే కోర్ డీకంప్రెషన్ అని లేదంటే ఈ బోన్ హోల్ పెట్టి దాంట్లో ఉన్న ప్రెషర్ డీకంప్రెషన్ అంటే కంప్రెషన్ అవుతున్న ప్రెషర్‌ని తగ్గించడం జరుగుతుంది. యూజువల్‌గా ఇలాంటి రావటానికి గల కారణాలు అంటే ఈ ఏవియన్ రావడానికి గల కారణాల్లో మేజర్‌గా ఏంటంటే ఇంతకుముందు రోజుల్లో కోవిడ్ రాకముందు రోజుల్లో ఏంటంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్స్‌లో ఎక్కువగా ఈ డ్రగ్స్ వాడేవాళ్ళలో కానీ, లేదా స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కానీ, లేదంటే పోస్ట్ ఇంజురీస్ అంటే ఎక్కడైనా పడినప్పుడు దాన్ని తెలియకుండా దాని మీదే నడుస్తూ ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఆ పార్ట్‌కి సర్క్యులేషన్ కాకుండా ఉండటం, దానివల్ల అది వాస్కులర్ అంటే వాస్కులారిటీ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మేము ఇనిషియల్‌గా పెయిన్‌తో అంటే ఒక మెయిన్ సింప్టమ్ ఏందంటే పెయిన్‌తో వస్తారు యాక్చువల్‌గా. వచ్చినప్పుడు ఎక్స్‌రేస్ తీయడం జరుగుతుంది. దాంట్లో ఎక్స్‌రేలోనే తెల్లగా ఒక పార్ట్ అంటే ఈ వాస్కులారిటీ లేని పార్ట్ కనపడుతుంటుంది ఎక్స్‌రేలో. సో, ఈ ఎక్స్‌రేలో పార్ట్ చూసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకవేళ ఇంకా ఎక్కువ అవుతుంటే ఎంఆర్ఐ స్కాన్ తీయడం జరుగుతుంది. సో, ఎంఆర్ఐ స్కాన్‌లో యూజువల్‌గా ఏందంటే ఈ పార్ట్‌లోంచి డిస్ట్రక్షన్ ఎంత అవుతుంది, లోపల ఆ బోన్‌లో ఉన్న ట్రెబెక్యులర్ మెటల్ ఎంత మాత్రం డ్యామేజ్ అయిందని తెలుసుకోవచ్చు. దీన్ని ఎర్లీగా హీల్ చేయడానికి కూడా ఈ ఏవాస్కులర్ ఎంఆర్ఐ స్కాన్‌లో మనకిది తెలుస్తుందండి. సో, ఈ వేస్కులర్ నెక్రోసిస్ అనేది ఫస్ట్, సెకండ్ స్టేజెస్‌లో మాత్రమే ఈ డీకంప్రెషన్ అనేది చేయగలుగుతుంటాం. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్‌లో యూజువల్‌గా ఏందంటే బోన్ యొక్క అంటే స్ట్రక్చర్ అంటే బాల్ లాగా ఉండాల్సిన బాల్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అది స్ట్రక్చరల్ లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ మూవ్‌మెంట్ రిస్ట్రిక్షన్ అయిన తర్వాత దీన్ని ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. దాంట్లో ఈ బాల్‌ని తీసేసి రీప్లేస్ చేయడం జరుగుతుంది యూజువల్‌గా. సో, దీన్ని టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ అని అంటాం యాక్చువల్‌గా. సో, దీనికి థర్డ్ స్టేజ్‌కి రాకుండా ముందే వచ్చిన వాళ్ళకి మాత్రం కోర్ డీకంప్రెషన్ చేసి దాన్ని కాపాడటం కూడా జరుగుతుంది. థర్డ్ స్టేజ్ దాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ రీప్లేస్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వర్క్‌లో ఉంటారో, వర్క్ మెమ్స్ సిస్టమ్‌లో ఉంటారో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలో, యంగ్ ఏజ్‌లో ఉంటారో, వాళ్ళకి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ రీప్లేస్‌మెంట్ అనేది చేసుకోవాలండి. సో దట్ దే కెన్ గో ఫర్ దేర్ వర్క్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అంటే ఎంత తొందరగా అయితే తొందరగా వెళ్ళగలిగేటట్టు దాన్ని చేసుకోవచ్చండి. సో, దీన్ని చేసేటప్పుడు కూడా అంటే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది చూసి దీన్ని చేసేటప్పుడు కూడా ఇనిషియల్‌గా చాలామంది అడుగుతుంటారు. ఈ న్యూట్రిషన్స్ ఇస్తే తగ్గుతాయి డాక్టర్ గారు. లేదంటే దాంట్లో స్టెమ్ సెల్స్ కానీ, ఇవి గాని ఇస్తే తగ్గుతాయి డాక్టర్ గారు అని అంటారు. టాబ్లెట్స్ వేసుకుంటే ఏమన్నా తగ్గుతాయా అని అంటారు. చాలా మందిలో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెయిన్‌తో చాలా ఎక్కువ బాధపడుతుంటారు. వాళ్ళకి ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. దానివల్ల ఈ స్టేజెస్ చాలా థర్డ్ స్టేజ్‌కి ఈజీగా వెళ్ళటం జరుగుతుంది. సో, దానివల్ల ఉపయోగం లేదండి. ఏదైతే పార్ట్ అక్కడ వాస్కులర్ అంటే ఏ వాస్కులారిటీ వచ్చిందో దాన్ని ఎటువంటి పరిస్థితిలో చేంజ్ చేయటానికి ఉండదు యూజువల్‌గా. దాన్ని డీకంప్రెస్ చేయటం అంటే దాని మీద పడే లోడ్‌ని తగ్గించడం, దానికి రీసర్క్యులేషన్ అంటే వాస్కులారిటీని కల్పించేటట్టు చేయటం అది చాలా ఇంపార్టెంట్ అండి ఇనిషియల్‌గా. తర్వాత అంటే ఈ ఐవాస్కులర్ నెక్రోసిస్ చూసిన తర్వాత యాక్చువల్‌గా వాళ్ళకి
రీప్లేస్మెంట్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది చూస్తామండి. సో రీప్లేస్మెంట్స్‌లో కూడా యాక్చువల్‌గా ఇప్పుడున్న దాంట్లో అంటే సెరామిక్ అండ్ సెరామిక్ అనేది లేటెస్ట్ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ అండి. సో దీంట్లో యాక్చువల్‌గా వాళ్ళకి లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో యంగ్ ఏజ్‌లో చేసుకున్నా కూడా వాళ్ళకి 30, 35 ఇయర్స్ దాకా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు, కూర్చొని లేవచ్చు, చేయొచ్చు. అన్నీ యాంగిల్స్‌లోనూ దాన్ని మడుచుకొని చేయొచ్చు. బట్ చాలామందికి చెప్తుంటాం ఈ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కింద కూర్చొని లేయటానికి చాలా వరకు దాని మీద పడే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయమంటుంటాం యాక్చువల్‌గా. సో ఎప్పుడైతే ఫ్లెక్షన్ అండ్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయో దాన్ని చాలా ఈజీగా చేస్తారు. బట్ మోర్ దాన్ అంటే బాస్పట్టలు వేసుకొని కూర్చోవటం కానీ ఇలా కూర్చున్నప్పుడు ఈ ఇంప్లాంట్ యొక్క యాంటీరియర్ సర్ఫేసెస్లో ప్రెషర్ రావటం వల్ల బోన్ అనేది లూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ ఇంప్లాంట్స్ అనేటివి లూజ్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఏవియన్ అనేది మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో గుర్తిస్తే దానికి యాక్చువల్గా మన ఇనిషియల్గా డీకంప్రెస్ చేయటం కానీ ఈ న్యూట్రిషన్ టాబ్లెట్స్ కానీ లేదంటే ఈ పిఆర్పిస్ కానీ ఇవి కానీ చేయటం వల్ల కొంతవరకు మేలుంటుంది. బట్ సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత మాత్రం వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఉండదండి. సో ఈ ఏవియన్ వచ్చిన వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని చూపించుకొని దీన్ని ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏవియన్ వచ్చిన వాళ్ళు యాక్చువల్గా చాలామంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో కూడా వాళ్ళకి వచ్చే సర్క్యులేషన్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో రక్త సరఫరా అంటే ఒక భాగానికి రక్త సరఫరా జరగనప్పుడు దానికి ఎక్కువ ఇవ్వాలంటే ఏం చేయాలి? కొంత ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని యాంగిల్స్లో ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటాయి. దీంట్లో చాలా వరకు ఆ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది సర్క్యులేషన్స్ అనేటివి చాలా వరకు చేయొచ్చు. అండ్ డైలీ ఎంతో కొంత స్ట్రెచ్చింగ్ అంటే ఆ భాగాలు ఏవైతే హిప్ అయితే కావచ్చు, షోల్డర్ కావచ్చు, లేదంటే కింద ఈ ఏవియన్ అనే స్కాఫాయిడ్ అనే బోన్ కూడా రావచ్చు. సో దీనికి కూడా సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావడానికి సిలికాన్ బాల్ ఎక్సర్సైజెస్ అని లేదా స్ట్రెచెస్ అని లేదంటే ఈ హాట్ ప్యాక్స్ వల్ల వాళ్ళకి చుట్టూ ఉన్న కండరాలు టైట్ అవ్వటం వల్ల కానీ దాని కూడా రిలాక్సేషన్ కానీ ఇది కానీ చేసుకోవచ్చు. దీన్ని చేసుకుంటూ ఉండటం వల్ల వాళ్ళకి తొందరగా మొబిలైజేషన్ అంటే ఇవి ఎప్పుడైతే కండరాలు చుట్టూ ఉన్న కండరాలు ఎప్పుడైతే మనకి ఫ్రీ అవుతాయో వాళ్ళకి మొబిలైజేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఈజీగా అయినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతూ ఉంటారు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఇంకోటి ఏంటంటే డైలీ ఎంతో కొంత వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ లేదా వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్లో కానీ యూజువల్గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్టు చూసుకునేటట్టు తీసుకోవటం కానీ దీనివల్ల కూడా వాళ్ళకి ఈ బోన్ ఆస్టియోపోరోసిస్ కానీ ప్లస్ దాంట్లో వచ్చే ఎవాస్కులర్ నెక్రోసిస్ కానీ ఈ రెండిట్లో కూడా మనకి బోన్ స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా వాళ్ళ బోన్ అనేది క్వాలిటీ పెరుగుతుందండి.